బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. వాట్ ఎవర్ ఆల్ ద మోర్ కామన్ క్యాన్సర్స్కి ఎప్పుడు ఇలా ఇవాళ ఒక క్యూర్ ఉండడం వల్ల దే కెన్ సే ఈ క్యాన్సర్ దీనివల్ల వచ్చింది, ఈ మందిస్తే ఇది క్యూర్ అవుతుంది అని ఇప్పుడు చెప్పగలుగుతున్నారు. కానీ కొన్ని క్యాన్సర్లు, కొంచెం రేర్ క్యాన్సర్లు సడన్గా రివర్స్ అయ్యి రెమిషన్లోకి వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్ళింది అన్నది 100% ఏ సైంటిస్ట్ చెప్పలేడు. ఇంకా స్టడీ చేయాల్సి ఉంది, క్యాన్సర్ గురించి అర్థం చేసుకోవాల్సిన బోల్డ్ ఉంది. అది సైంటిఫిక్గా, మెడికల్గా. ఇప్పుడు మనం ఇండివిజువల్స్గా మనం క్యాన్సర్ని అర్థం చేసుకోవాలంటే ఎవరికైనా ఎప్పుడైనా ఎనీ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఏ విధంగానైనా రావచ్చు. దానికి మనం ఏమీ చేయలేమంటే తప్పకుండా చేయగలుగుతాం, మనం ప్రికాషన్స్ తీసుకోగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇమ్యూన్ సిస్టమ్ పుట్టుకతోనే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు 50 years 60 years దాటిన తర్వాత ఒకరికి సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చి లేకపోతే కిడ్నీ ఫెయిలియర్ వచ్చేటప్పుడు దాని తాలూకా ఫిజియాలజీ మీరు అనలైజ్ చేస్తే 30-40 ఏళ్ళగా జరుగుతున్న డ్యామేజ్ అబ్యూస్కి ఇన్నేళ్ల తర్వాత అది ప్యాకప్ అవుతుంది ఆ ఆర్గన్. సో దాని ప్రకారంగా మీరు ఆలోచిస్తే ఇంత పనిష్మెంట్ తీసుకుంటున్న ఇంత ఆర్గన్ బిగినింగ్లో ఎంత స్ట్రాంగ్గా ఉండాల్సిందే. సో మనకు పుట్టుకతో మొదట్లోనే ఉన్న స్ట్రెంగ్త్ అన్న మనం పోగొట్టుకోకూడదు, అది మనం కాపాడుకోవాలి. కాపాడుకోవడానికి చాలా విధాలు ఉన్నాయి. మోడర్న్ మెడిసిన్ గురించి చెప్పట్లేదు, మన ట్రెడిషనల్ లైఫ్ స్టైల్స్, ట్రెడిషనల్ మెడిసిన్స్, ట్రెడిషనల్ ప్రాక్టీసెస్, మన తినే పదార్థాలు, తినే పద్ధతులు, మన డైలీ మెళుకు లేవడం, ఆ తర్వాత మన డైలీ హ్యాబిట్స్ ఏంటి, ఎప్పుడు నిద్రపోతున్నాం, ఎలా వర్క్ చేస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. యోగా అన్నది ఎక్స్టర్నల్గా ఒక మసిల్ బిల్డప్ చేయడం లేకపోతే కాస్త ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఇచ్చి కార్డియో ఎక్సర్సైజ్ ఇవ్వడం ఒకటే కాకుండా ఇంటర్నల్గా ఒక్కొక్క ఆర్గన్ని మీరు చేసే ఆసన బట్టి ఒక్కొక్క ఆర్గన్ స్ట్రెంగ్తన్ అవుతుంది. స్ట్రెంగ్తన్ అవడం ఒకటే కాకుండా డీటాక్సిఫై అవుతుంది. ఒక్కొక్క ఆర్గన్లో ఉన్న నెగిటివ్ టాక్సిన్స్, పాయిజన్స్ అన్నీ ఎక్స్పెల్ అవుతాయి కొన్ని ఆసనాల వల్ల. సో ఇట్స్ యాక్చువల్లీ ద పర్ఫెక్ట్ కంప్లీట్ ఎక్సర్సైజ్. ఇట్స్ అ హీలింగ్ మెకానిజం. మనల్ని మనం హీల్ చేసుకుని రెజ్యూమినేట్ చేసుకుని ఒక మరుజన్మం అనేది మనకి క్రియేట్ చేసుకోవడానికి యోగా అనేది చాలా అద్భుతమైన ఒక టూల్. డైలీ చేస్తారా? డైలీ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు రీసెంట్గా బికాజ్ బిన్ అండర్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఏదో విధంగా ఇన్కార్పొరేట్ చేసుకుంటాను నేను. అంటే చాప వేసుకుని ఒక 1 hour చేయలేకపోయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నా రేడియో షో చేసేటప్పుడు ఫస్ట్ ఉలిక్కి పడేవారు అనమాట సడన్గా స్టూడియోలోకి వచ్చే వాళ్ళందరూ. తర్వాత అలవాటు అయిపోయింది. మైక్ అక్కడ ఉంటుంది, నేను అక్కడ కూర్చుంటాను, పద్మాసన కూర్చుని ఇక్కడ ఏదో ఆసనాలు వేసుకుంటూ ఉంటాను మాట్లాడుతూనే. అది నిలబడి తదాసన చేస్తాను, ఆ తర్వాత వృక్షాసన వేస్తాను, ఆల్ వైల్ రికార్డింగ్ అనమాట. సో ఐ వర్క్ ఇట్ ఇన్ టు మై రొటీన్. స్ట్రెచెస్ అయినా ఏమైనా సరే చాలా కాన్షియస్గా నా బాడీ ఒక్కొక్క భాగంలో ఏం జరుగుతుంది, ఎక్కడ నొప్పులు ఉన్నాయి, ఎక్కడ వాపులు ఉన్నాయి, ఎక్కడ జలాలు ఉన్నాయి, ఏది జరగకూడదు, ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది ఎప్పుడు నేను ఇంటర్నల్గా చాలా కాన్షియస్గా ఉంటాను. నా శరీరం నాకు తెలియకపోతే ఇంక బయట వాళ్ళు ఎలా చెప్తారండి. సో ప్రతి ఒక్కరు ఆ బాధ్యత తీసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మనం పుచ్చుకుంటున్నటువంటి పదార్థాలు, అది ఆహారమైనా, అన్య పదార్థాలైనా, సిగరెట్లైనా, ఆల్కహాల్ అయినా, పంచదార అయినా, ఉప్పు అయినా, ఐ వుడ్ సే దీస్ ఆర్ లైక్ 4 of the most dangerous things we can eat. సో నాకు తీపి అంటే చాలా ఇష్టం అన్నాను. సో నేను ఎలాంటి తీపి అంటే ఓకే, వేరే దారి లేనప్పుడు సమ్ వైట్ షుగర్, బట్ లేకపోతే పామ్ షుగర్, కోకోనట్ షుగర్, మన బెల్లం, ఇవే మా ఇంట్లో చూసారంటే ఇవే ఉంటాయి అన్నమాట. సో దర్ ఆర్ చేంజెస్ యూ కెన్ మేక్. ఉప్పు తీసుకున్నారంటే చాలా పెద్ద కల్ప్రిట్ మన ఆరోగ్యం పాడు చేయడానికి, కమర్షియల్ ఉప్పు. సో సీ సాల్ట్, హిమాలయన్ సాల్ట్. ఏదైనా ఒక ప్యాకేజ్ ఫుడ్ తీస్తే ఫస్ట్ లేబుల్ చదువుతుంది మనకి అట్లా. ముందర చిన్నప్పుడు నేను చదివేటప్పుడు వెక్కిరించేదనమాట, ఓ మై గాడ్ మళ్ళీ మొదలు పెట్టావు అనేది. ఇప్పుడు తీసి వెంటనే తనే చదివి, ఓ ఇది ఉంది కదా, వద్దు అక్కర్లేదని చెప్పి పెట్టేసి వచ్చేస్తుంది. సో యూ కెన్, చిల్డ్రన్ విల్ లెర్న్. మనం నేర్పించేది పిల్లలు నేర్చుకుంటారు.
యోగా విషయానికి వస్తే ఏమి కుదరకపోతే ఒక ప్రాణాయామం చేస్తే సరిపోదా? ప్రాణాయామం చాలదండి. ప్రాణాయామ చాలా విధాలుగా హెల్ప్ చేస్తుంది, కానీ ఎక్సర్సైజ్ కావాలండి, ఆసనాలు కావాలి. ప్రాబ్లం మీ ఏజ్ ఏ బ్రాకెట్లో ఉన్నారు, ఆ తర్వాత మీ ఫిజికల్ కేపబిలిటీ ఏంటని చూసి మేబీ దాంట్లో కాంపెన్సేట్ చేయొచ్చు. కానీ నన్ను అడిగితే మాత్రం ఆసనాస్ చేసి దాంట్లో వచ్చేటువంటి ఒక వర్కౌట్ ఉంటుంది చూడండి, దట్ ఈస్ అ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్. సో ఇవి రెండు కలిపి చేస్తే కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఫైనల్గా పాలిటిక్స్ టాపిక్. ఓకే, మీకు ఇప్పటికీ మీ వాట్సాప్ డీపీగా జయలలిత గారి ఫోటో ఉంటుందంట, నిజమేనా? కరెక్ట్. ఏంటి ఆవిడంటే అంత అభిమానం మీకు? ఆవిడంటే తప్పకుండా అభిమానం ఉంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో బ్యూటిఫుల్. అది చిన్నప్పటి నుంచి చూసి ఐ ఆల్వేస్ వావ్ అని ఒక ఇది ఉంటుంది. అది ఒకటే కాకుండా నేను ఆవిడని ఒక 2-3 సార్లు కలిశాను. కలిసిన ప్రతిసారి మాత్రం ఐ బీన్ సో ఇంప్రెస్డ్. ఆ ఇంటెలిజెన్స్ కానీ, ఆ కమాండింగ్ నేచర్ కానీ, ఆ స్ట్రెంగ్త్, అలాగా నాకు ఆ స్ట్రెంగ్త్ అనేది చాలా వాల్యూ చేస్తాను నేను. అండ్ వెదర్ యు ఆర్ ఇన్ అగ్రీమెంట్ విత్ పొలిటికల్ ఐడియాలజీస్ ఆర్ నాట్, ఒక వ్యక్తిలో ఉన్న ఇన్నెట్ పాజిటివ్స్, ప్లస్ పాయింట్స్, ఆ గొప్ప క్వాలిటీస్ ఏంటన్నది మనం చూసి మనం తీసుకోవడంలో మన కేపబిలిటీకి కనిపిస్తుంది. ఐ వాంట్ టు లెర్న్ ద రైట్ థింగ్స్ ఫ్రమ్ పీపుల్. ఐ వాంట్ టు టేక్ గుడ్ ఫ్రమ్ పీపుల్. నన్ను ఇన్స్పైర్ చేసే క్వాలిటీస్ నేను మిగతా వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకుంటాను. నేను ఐ ఫైండ్ అ లాట్ టు బి ఇన్స్పైర్డ్ ఇన్ హర్. అది పర్సనల్గా షీ ఈజ్ అ గ్రేట్ లీడర్, దర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. ఆవిడ కమాండ్ చేసిన అభిమానం, ఆ ప్రేమ, ద కైండ్ ఆఫ్ బాండ్ షీ హ్యాడ్ విత్ ద ఎలక్టరేట్ అండ్ ఆల్ దట్, ఇట్స్ యూనిక్. లీవ్ ఆల్ దట్ అసైడ్ అండి. ఇప్పుడు ఆ 75 రోజులు హాస్పిటలైజేషన్, ఆ తర్వాత మరణం జరగడంలో నాకు వేరే ఒక చాలా ఘోరమైన డేంజర్ కనిపించింది. ఏంటంటే నా ఫండమెంటల్ రైట్ అయిన ఆ డెమోక్రాటిక్ రైట్స్ అక్కడ తుడుచుకుపోయాయి. ఒక సిటిజన్గా నా సర్వింగ్ చీఫ్ మినిస్టర్ తాలూకా హెల్త్ తెలుసుకునే హక్కు ఉంది, నాకు బాధ్యత కూడా ఉంది. నేను బాధ్యత గల సిటిజన్గా ఉండాలంటే ఐ హ్యావ్ టు ఆస్క్. That was one of the main things behind that. And there is another thing also of humanity. అట్లా ఎన్ని కేసెస్ని మీరు క్వశ్చన్ చేశారు జయలలిత గారు? ఎందుకు అలా గతంలో ఎప్పుడైనా మీరు క్వశ్చన్ చేశారా ఎవరి చావు విషయం? నాకు తప్పకుండా నాకు అటెన్షన్గా వచ్చి ఉంటే తప్పకుండా నేను ఎత్తుండేదాన్ని. ఓకే, అంతకు ముందర చేయలేదు, ఇప్పుడు చేస్తారు, లేకపోతే ముందర చేస్తారా తర్వాత చేస్తారా అన్నది కాదండి పాయింట్. క్యాన్సర్ వచ్చేంత ముందర మీరు అలా బిహేవ్ చేశారా, మీరు అలా మాట్లాడారా అన్నది ఇట్ డజంట్ మేక్ సెన్స్. బికాస్ కొన్ని ఇన్సిడెంట్స్ మనల్ని ఒక పర్టికులర్ వేగా ఎఫెక్ట్ అవుతాయి. ఆ టైమ్ ఆఫ్ లైఫ్ ప్రాబ్లీ 10 ఏళ్ళకు ముందర ఇలా జరుగుంటే నా రియాక్షన్ వేరేలాగా ఉంటుంటుంది. బికాజ్ నేను వేరు, నా మెచ్యూరిటీ లెవెల్ వేరు, నేను ప్రపంచాన్ని చూసే విధం వేరు. మేబీ 10 ఏళ్ళ తర్వాత జరిగింటే అప్పుడు నా రియాక్షన్ వేరే విధంగా ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ థింగ్స్. ఆ టైంకి నా మనస్సాక్షి ప్రకారం ఆ ప్రశ్న నేను అడగకుండా ఉండుంటే ఐ కుడ్ నాట్ హ్యావ్ లివ్డ్ విత్ మై సెల్ఫ్ ఫర్ మెనీ రీజన్స్. చాలా కారణాలు ఉన్నాయి దీనికి, ఏ ఒక్క కారణం అని నేను చెప్పలేను నేను. అండ్ ఈ క్వశ్చన్కి సమాధానం రావడం అనేది, న్యాయం జరగడం అనేది చాలా ముఖ్యం మనకి. ఇండియన్స్గా మనకు ముఖ్యం, యాజ్ అ డెమోక్రాటిక్ నేషన్గా మనకు ముఖ్యం, మన మానవత్వం మనం కాపాడుకోవడానికి చాలా ముఖ్యం అది. అండ్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దెన్ హౌ మెనీ అదర్స్ యూ విల్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ బికాస్ ఆఫ్ దిస్. అర్థమైందా? ఎందుకంటే మీరు అన్నది దానికి రివర్స్ ఆలోచించండి. ఇంత అంతస్తులో ఉన్నవాళ్ళు, ఇంత పెద్దవాళ్ళకి ఇలా జరిగినప్పుడు వీళ్ళకి జరిగితే ఎవరు పట్టించుకుంటారు, లేపో అంటారు కదా. అక్కడే దిక్కులాగడం పోయింది నీకేంటి అని చెప్పి అలా కొట్టి పారేస్తారు కదా. అది అంతకన్నా ఎంత పెద్ద ఘోరం అది ఎంత పెద్ద అన్యాయం అది. సో క్వశ్చన్ అడగాలి,
దీనికి సమాధానం రావాలి, న్యాయం జరగాలి. ఇప్పుడు ఏ స్టేటస్లో ఉందండి అది ఆ మిస్టరీ ఏ స్టేటస్లో ఉంది? ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ థింగ్. ఇప్పుడు ఇంచ్ బై ఇంచ్ ఏదో వచ్చారు, యాజ్ అ వన్ మ్యాన్ ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఆబ్వియస్లీ దానికి దేర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ అరౌండ్ దాట్. మొదటి నుంచి సిబిఐ ఎంక్వైరీ అని నేను చెప్తున్నాను, ఆ తర్వాత చాలామంది కూడా చెప్పడం మొదలుపెట్టారు స్టేట్లో. ఏదో ఒక ఫ్రీ అండ్ ఇఫ్ ఇట్ షుడ్ బి అ ఫేర్ ఇన్వెస్టిగేషన్, అదొక టీం ఉండాలి అండ్ ఒక డిస్కనెక్టెడ్ న్యూట్రల్ టీం ఉండాలి. సో దాంట్లో నా అభిప్రాయంలో ఏ విధమైన మార్పు లేదు. దాని మీద మీకు ఏమైనా అనుమానం ఉందా? ఆవిడ మరణం వెనుక అంటే ఏంటంటే తప్పకుండా ఉంది. ఇట్స్ ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని కొంతమంది. ప్రీ ప్లాన్డ్ మర్డరా, అన్ప్లాన్డ్ మర్డరా, యాక్సిడెంటా, దట్ అంతవరకు కూడా నేను వెళ్ళను. ఎందుకంటే స్పెక్యులేషన్ నాకు నచ్చదండి. స్పెక్యులేట్ చేయాల్సిన చోట్లు వేరు, వేర్ దేర్ ఇస్ నథింగ్ టు లూజ్. ఇక్కడ ఇట్స్ అ వెరీ ప్రాబబ్లీ మన జనరేషన్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ డిబేట్స్ ఇది. స్పెక్యులేషన్ వల్ల అసలు పాయింట్ ఏంటన్నది నేను డైవర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఫ్యాక్ట్స్ కావాలి, ఫ్యాక్ట్స్ తీయండి, ఫ్యాక్ట్స్ నిలబెట్టండి. స్పెక్యులేషన్స్ మీద, సూపర్స్టిషన్స్ మీద నడపడానికి ఇదేమి ఒక చిన్న గ్రామమో లేకపోతే ఒక చిన్న ఇది కాదు. ఇది ఎఫెక్ట్ అవ్వడానికి ఏదో ఒక 100 మందో 200 300 మంది మాత్రం కాదు. సో హోల్ స్టేట్. అండ్ ఒక స్టేట్లో జరిగితే తమిళనాడు ఇండియాలోనే లీడింగ్ స్టేట్ ఇది. తమిళనాడులో జరిగితే మిగిలిన స్టేట్స్లో ఏంటి వాళ్ళ గతి ఏంటి? ఇట్స్ అ వెరీ వెరీ డేంజరస్ ప్రెసిడెంట్. అండ్ విశ్వరూపం టైంలో కమల్ హాసన్ గారిని చాలా ప్రాబ్లమ్స్కి గురి చేసింది జయలలిత గవర్నమెంట్. ఆ టైంలో మీరు పక్కనే ఉన్నారుగా, ఆయనతో వెనకాతలు ఉన్నాను. ఏంటి తేడా? He was alone. He was taking his decisions alone. He was facing the world alone. Okay. And I was there as support where I was. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఆ గవర్నమెంట్ విశ్వరూపం టైంలో చేసిన ఇబ్బందులు కలుగజేయడం విషయంలో. ఇబ్బందులు కలుగజేయడం అంటే ఒక విషయం అప్పుడు కూడా నేను అడిగాను, ఇప్పుడు కూడా నాకు క్లారిటీ రాలేదు. ఇబ్బంది కలిగించాలంటే దానికి కారణం ఒకటి ఉండాలండి. అర్థమైందా మీకు? ఐఎమ్ రియలీ పజిల్డ్ అబౌట్ ఇట్. పని పడ లేకుండా ఎవరు పని కట్టుకుని వచ్చి కావాలని ఎవరిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇలా ఎస్పెషలీ ఆ పొజిషన్లో అన్ని బాధ్యతలు అన్ని ఇది ఉన్నప్పుడు there is a movie, that is a thing. So there, what is the full reasoning behind it? Actual reasoning అని నేను, what is the full reasoning behind it? ఇది నేను కొత్తగా అడగట్లేదు, అప్పటి నుంచే అడిగాను నేను. మీరు ఆవిడని అడిగా జయలలిత గారి దగ్గర? ఆవిడ నాకు పరిచయం అప్పుడు లేదు, తర్వాతే కలిసాను నేను. అండ్ ఏంటంటే ఓకే, అప్పటికి మీరు దగ్గర, నాకు అర్థం కాలేదు, మీరు అప్పటికి కమల్ గారితో దగ్గర అయ్యారా కాలేదా? అయ్యారు కదా. ఓకే, నేను అనేది ఏంటంటే ఓకే, ఇద్దరు కలిసి ఉండి ఆ సినిమా కాస్ట్యూమ్ డిజైన్ నేనే చేశాను. ఓకే, ఒకటే మీరేమో జయలలిత గారి సపోర్టర్, తనేమో కాదు. ఎలా మీరిద్దరు సపోర్టర్ అని కాదండి, అలా కాదు. నేను ఆవిడ అడ్మైరర్ మొదటి నుంచి. దేర్ హాజ్ నథింగ్ టు డూ విత్ ఎనీథింగ్ ఎట్ ఆల్. సో ఇప్పుడు ఇది జరుగుతున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఓకే జరుగుతుంది, ఫైన్, ఫ్యాక్ట్స్ ఇలా కనిపిస్తున్నాయి కంటికి, దాని వెనకాల కారణం ఏంటి? నాకు జస్టిఫికేషన్ చెప్పండి. పని పాట లేకుండా ఎవరు కూర్చోలేదు. ఉత్తినే పొద్దున్న లేచి ఓకే వాళ్ళు ఇలా టార్గెట్ చేయడానికి అనుకోవడానికి. సో టెల్ మీ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ వాట్ ఆల్వేస్ నన్ను ట్రబుల్ చేసిన ఇష్యూ. ఓకే.